మీ ఊరు మాకెంత దూరమో మా ఊరు కూడా మీకు అంతే దూరం. దీన్ని మామూలు మాటల్లో చెప్పుకుంటే, నువ్వు నాకేం చేస్తే నేను కూడా నీకు అదే చేస్తా. అంటే కంటికి కన్ను, పంటికి పన్ను అన్నమాట. ఈ మాట చాలాసార్లు వినుంటాం. మన తెలుగు సినిమా డైలాగ్ ఒకటి ఉంది. నేను మంచోళ్లకు మంచోడిని, మోసగాళ్లకు మోసగాడిని అని హీరో చాలా ఆవేశంగా చెప్తుంటాడు. ఇప్పుడు ట్రంప్ కూడా ఇట్లాంటి డైలాగ్సే చెప్తున్నాడు. నాతో బాగున్న వాడితో నేను బాగుంటాను, తేడా వస్తే ఊరుకునేది లేదు అంటున్నాడు. మరి ఇందులో తప్పేముంది? ఇది కరెక్టే కదా, ట్రంప్ కరెక్టే చెప్పాడు కదా అనిపించవచ్చు. కానీ వ్యక్తుల మధ్య సంబంధాలకు, దేశాల మధ్య సంబంధాలకు చాలా తేడా ఉంటుంది. చాలా ఈక్వేషన్లు ఉంటాయి. పరస్పర ప్రయోజనాలు అనేది తెర ముందు కనిపించినా దానికి సంబంధించి తీసుకునే నిర్ణయాల వెనుక చాలా పారామీటర్స్ ఉంటాయి. ట్రంప్ ఇప్పుడు మీరెంత పన్ను విధిస్తే మేము కూడా అంతే పన్ను వేస్తాం అంటున్నాడు. మరి ఇందులో తప్పేముంది అని కూడా చాలామంది అనొచ్చు. యుద్ధం ఏదైనా ఓడేది జనమే, ఓడేది సామాన్యులే. ఇక్కడ టారిఫ్ యుద్ధానికి తెరలేపుతున్నాడు ట్రంప్. ఈ టారిఫ్ యుద్ధంలో కూడా నష్టపోయేది సామాన్యులే. అందులో అమెరికన్లు ఉండొచ్చు, చైనా ప్రజలు ఉండొచ్చు, లేదా భారతీయులు కూడా ఉండొచ్చు. కానీ ఏ దేశానికి ఎంత సమస్య, ఎవరెంత నష్టపోబోతున్నారు అనేదే ఇక్కడ చర్చ. ఇక్కడ రెసిప్రోకల్ టారిఫ్ అనే మాట వాడాడు ట్రంప్. అంటే ఒక దేశం అమెరికా ఉత్పత్తులపై ఎంత ట్యాక్స్ వేస్తే అమెరికా కూడా ఆ దేశ ఉత్పత్తులపై అంతే ట్యాక్స్ వేస్తుందన్నమాట. ఇక్కడే ట్రంప్ మరో పదం వాడాడు, మోర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనే మాట. అంటే అమెరికాకు అన్యాయం జరుగుతోంది, అమెరికాకు వాణిజ్యంలో నష్టం కలుగుతోంది, అమెరికా ప్రపంచ దేశాలన్నీ కలిసి మా కంపెనీలకు అవకాశాలు లేకుండా చేస్తున్నాయి, మీరు ఎక్కువ ట్యాక్సులు వేయడంతో మా కంపెనీలకు నష్టం కలుగుతోంది, మమ్మల్ని బతకనీయకుండా చేస్తున్నారు అని గగ్గోలు పెడుతున్నాడు. అందుకే అమెరికాకు మోర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పడేలా, అంటే అమెరికాతో వాణిజ్య సంబంధాల్లో ఉన్న ఏ దేశమైనా అమెరికా కూడా అదే స్థాయిలో పోటీ పడగలిగేలా రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తాము అంటున్నాడు. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఎవరిపై ఉంటుంది, ఏ దేశంపై ఎక్కువ ఉంటుంది? అమెరికా 20 దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు చేసుకుని ఉంది. ఆ దేశాలకు పెద్ద ఇబ్బంది లేకపోవచ్చు. కానీ భారత్ లాంటి దేశాలకు, అంటే అమెరికా ఉత్పత్తులపై ఎక్కువ ట్యాక్సులు వేసే దేశాలకు ఇప్పుడు సమస్య కాబోతోంది. అదే సమయంలో ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. ట్రంప్ చెప్పినంత మాత్రాన చేస్తాడని కూడా లేదు. ఎందుకంటే అది ట్రంప్ కాబట్టి. ట్యాక్స్ వేస్తాను అని బెదిరించి ఇతర ప్రయోజనాల కోసం బార్గెయిన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆయుధాలు కొనమని ఒత్తిడి తీసుకురావచ్చు, లేదా ఇతర నిర్ణయాల్లో అమెరికాకి సపోర్ట్గా ఉండాల్సిందే అని చెప్పొచ్చు. అంటే ఆర్థికంగా నష్టం వాటిల్లే పరిస్థితి తీసుకొచ్చి, వాణిజ్యపరంగా సమస్యలు తెచ్చి, కంపెనీలకు నష్టం వచ్చే పరిస్థితి తీసుకొచ్చి అమెరికాకు వత్తాసు పలికేలా ప్రపంచ దేశాలని తన వైపు మళ్లించుకునే ప్రయత్నం చేయొచ్చు. సరే, ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ అమలైంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? అసలు మన పరిస్థితి ఏమవుతుంది? మన దేశం అమెరికాకు చేసే ఎక్స్పోర్ట్స్ ఏటా పెరుగుతున్నాయి. 2018లో ఇది 15% ఉంటే 2020లో 17%కి పెరిగింది. 2024లో 17.7%కి పెరిగింది. ఎలక్ట్రికల్ మెషినరీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఫార్మా ప్రోడక్ట్స్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, ఐరన్ అండ్ స్టీల్, కెమికల్స్, ఇట్లా చాలా రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు మన దేశం నుంచి అమెరికాకు వెళ్తున్నాయి. ఐటీ ఉత్పత్తుల్లో అయితే సగం వరకు అమెరికాకే వెళ్తున్నాయి. మరి వీటన్నిటి పరిస్థితి ఇప్పుడు ఏం కాబోతోంది? అసలు ట్రంప్ చెప్పే మోర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనే మాట సరైందేనా? ట్రంప్ చెప్పే రెసిప్రోకల్ టారిఫ్స్ అనే మాట కరెక్టేనా? అంటే ఎవరికి బలం ఉంటే వాడు చెప్పిందే కరెక్ట్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు అమెరికా బలమైన దేశం కాబట్టి ఇప్పుడు అన్ని దేశాలు జీ హుజూర్ అనక తప్పని పరిస్థితి. అమెరికాని కాదని ఎవరైనా బతకగలిగితే పోవయా నువ్వు నీ పన్నులు అనగలిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి బతిమాలో, బేరసారాలాడో కాస్త వెసులుబాటు తెచ్చుకోవడం తప్ప ఏ దేశానికైనా మరో దారి లేదా? సరే, విషయానికి వస్తే ట్రంప్ ఇప్పుడు రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తాను అంటున్నాడు. అంటే మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఎంత ట్యాక్స్ వేస్తే అమెరికా కూడా మన దగ్గర నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అంతే ట్యాక్స్ వేస్తుంది. ఇదే రెసిప్రోకల్ ట్యాక్స్. ట్రంప్ ఆల్రెడీ మనల్ని టారిఫ్ కింగ్ అన్నాడు. అత్యంత దారుణంగా పన్నులు వేసే దేశం భారత్ అని మోదీ సమక్షంలోనే అన్నాడు. దానికి ఏమాత్రం మొహమాట పడలేదు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే టార్గెట్ కోసం ఏదైనా చేస్తా అని ట్రంప్ అంటాడు కాబట్టి దానికి తగ్గట్టే ఇప్పుడు చేస్తున్నాడు. టారిఫ్ వార్ మొదలుపెట్టాడు. మొదటి టర్మ్లో కాస్త తడబడి ఉంటాడు, కానీ ఇప్పుడు మాత్రం పక్కాగా అడుగులేస్తున్నాడు. వరుసగా ఫైళ్ల మీద సంతకాలు పెడుతున్నాడు. ఇప్పుడు అమెరికా భారత్ మధ్య వాణిజ్యం విషయానికి వస్తే మనం ఎంత ఎగుమతి చేస్తున్నాం, ఎంత దిగుమతి చేసుకుంటున్నాం, ఈ రెండు విషయాలపైనే ఇప్పుడు ట్రంప్ నిర్ణయాల ప్రభావాన్ని అసెస్ చేయొచ్చు.
ఏ వస్తు సేవలు రెండు దేశాల మధ్య వాణిజ్యంలో ఉన్నాయి అనే దాన్ని బట్టి మనపై ఎంత ప్రభావం ఉంటుందో తెలుస్తుంది. 2023లో అమెరికా ఇండియాల మధ్య జరిగిన వాణిజ్యం $190 బిలియన్. ఇందులో $123 బిలియన్ వస్తువులైతే $60 బిలియన్ పైగా సర్వీసులు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా భారత్ మధ్య వాణిజ్యం విషయానికి వస్తే మనం ఎంత ఎగుమతి చేస్తున్నాం, ఎంత దిగుమతి చేసుకుంటున్నాం, ఎలాంటి వస్తువులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎలాంటి సేవలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఏవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, రెండు దేశాల మధ్య వాణిజ్యంలో ఉన్నది ఏంటి అనే దాన్ని చూస్తే దీని ప్రభావం మనపై ఎంత ఉంటుందో తెలుస్తుంది. 2023లో ఈ రెండు దేశాల మధ్య జరిగిన వాణిజ్యం $190 బిలియన్. ఇందులో $123 బిలియన్ వస్తువులుంటే $66 బిలియన్ సర్వీసులు ఉన్నాయి. మన దేశం అదే ఏడాదిలో $83 బిలియన్ ఎక్స్పోర్ట్స్ చేస్తే ఇంపోర్ట్స్ వచ్చేసి అంటే అమెరికా నుంచి $40 బిలియన్ మాత్రమే చేసుకున్నాం. అంటే ఈ రెండు దేశాల మధ్య అంటే మనకి అమెరికాకి $43 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే తక్కువ పన్నులేసే అమెరికా దేశానికి మన కంపెనీలు $80 బిలియన్ వరకు గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసి లాభపడుతుంటే, ఎక్కువ పన్నులేసే భారత్కు అమెరికా కేవలం $40 బిలియన్ గూడ్స్ మాత్రమే పంపుతోంది. అంటే అమెరికా కంపెనీలకు పెద్దగా లాభం లేదు. ఎక్కువగా అమ్మలేని కారణంగా మీకు మా వల్ల వచ్చినంత లాభం మీ నుండి మాకు రావడం లేదు. ఇదే ట్రంప్ గోల. ఇక సర్వీసుల రంగానికి వస్తే భారత్ అమెరికాకి $36 బిలియన్ సర్వీసులు ఎగుమతి చేస్తే కేవలం $29 బిలియన్ సర్వీసులు మన దేశం ఇంపోర్ట్ చేసుకుంది. ఇక్కడ కూడా ట్రేడ్ డెఫిసిట్ $6.47 బిలియన్ ఉంది. అంటే 2-3% పన్నులు వేసే అమెరికాకి మనం ఎక్కువ ఎగుమతి చేసి లాభపడుతుంటే 17-18% ట్యాక్సులు వేస్తున్న మన దేశానికి అమెరికా ఎగుమతులు చేసి నష్టపోతోంది. అధిక పన్నుల కారణంగా అమెరికా వస్తువులు ఇండియాలో ఎవరూ కొనడం లేదు. ఇది ట్రంప్ చెప్పే మాటలు. మరో ఉదాహరణ చూద్దాం. బ్రెజిల్ అమెరికా నుండి దిగుమతి చేసుకునే ఇథనాల్పై 18% ట్యాక్స్ వేస్తోంది. అదే సమయంలో బ్రెజిల్ నుండి ఇథనాల్ ఉత్పత్తులపై అమెరికా దాదాపు ట్యాక్సులు వేయడం లేదు. మరి ఇప్పుడు ట్యాక్స్కి ట్యాక్స్ అనేది అమలైతే, పంటికి పన్ను అనేది అమలైతే బ్రెజిల్ కూడా ట్యాక్స్ ఫ్రీ చేయాలి, లేదా అమెరికా 18% ట్యాక్స్ వేయాలి. ఇదే ట్రంప్ చెప్పే మోర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఇదే రకంగా అమెరికన్ యూనియన్ అమెరికా నుండి దిగుమతి చేసుకునే వాహనాలపై 10% ట్యాక్సులు వేస్తోంది. యూరోప్ దేశాల నుంచి అమెరికా వచ్చే వాహనాలపై అమెరికా కేవలం 2.5% ట్యాక్స్ వేస్తుంది. దీనివల్ల యూరోప్ కార్లు అమెరికాలో అమ్ముడవుతున్నాయి, కానీ అమెరికా తయారు చేసే కార్లు యూరోప్లో సేల్ అవ్వడం లేదు. దీన్నే అబ్సల్యూట్లీ బ్రూటల్ అంటున్నాడు అమెరికా. మాకు మోర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కావాలి, కమాన్ ఇద్దరం సమానంగా ట్యాక్సులు వేసుకుందాం అంటున్నాడు. దీన్నే రెసిప్రోకల్ టారిఫ్స్ అంటున్నాడు. మరి ఇది సరైందేనా? ఇద్దరు సమవుజ్జీల మధ్య ఇలాంటి పోటీ అయితే అది సరైందే కావచ్చు, కానీ భారత్ అమెరికా లాంటి దేశాలు రెండు సమవుజ్జీలు కావు. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, $30 ట్రిలియన్ అమెరికా జీడిపి. మనది కేవలం $4 ట్రిలియన్ వ్యవస్థ. ఈ రెండు దేశాల మధ్య సమాన పోటీ ఉండాలంటున్నాడు ట్రంప్. అధునాతన వ్యవసాయ పరికరాలతో వ్యవసాయం, ప్రభుత్వం నుండి సబ్సిడీలు, పరిశ్రమలకు ప్రోత్సాహాలు, ఆధునికతని 100 ఏళ్ల ముందే అందిపుచ్చుకున్న దేశం అమెరికా. ఆయుధ సంపదలో బలమైన దేశం అమెరికా. అది ఇప్పుడు ఇతర దేశాలతో నాకు సమానమైన పోటీ కావాలి అంటోంది. అన్ని దేశాలతో ఇదే రూల్ అంటోంది. వాళ్ళు వీళ్ళని లేదు. మోదీ నాకు ఫ్రెండే, కానీ ట్యాక్స్ తప్పదు. జింగ్పింగ్ నాకు శత్రువే, అయినా ట్యాక్స్ తప్పదు. మెక్సికో వాడు ఎక్కువ చేస్తున్నాడు, వాళ్ళ నుంచి వలసలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ట్యాక్స్. కెనడా ఓవరాక్షన్ చేస్తోంది, కెనడాకు ట్యాక్స్. అంటే వాళ్ళు వీళ్ళు అని లేదు. డాలర్ బలపడాలి, అమెరికా బలంగా ఉండాలి, దీనికోసం ఏదైనా చేస్తా, ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటా అనేది ట్రంప్ ధోరణి. రెజ్లింగ్ పోటీలు, బాక్సింగ్ పోటీల్లో బరువు ఆధారంగా కేటగిరీలు ఉంటాయి. అంటే 50 కిలోలు, 60 కిలోలు అని. 100 గ్రాములు ఎక్కువైనా పోటీకి డిస్క్వాలిఫై చేస్తారు, అనుమతించరు. ఆ మధ్య వినేష్ ఫోగట్ గురించి విన్నాం మనం. 50 గ్రాములు ఎక్కువ బరువు ఉందని ఆమెని డిస్క్వాలిఫై చేశారు ఒలింపిక్స్లో. కానీ ఇక్కడ $30 ట్రిలియన్ వ్యక్తికి, $4 ట్రిలియన్ వ్యక్తికి మధ్య పోటీ. మరి ఎవరు నష్టపోతారు? బలమైన ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వాల రాయితీలు బలంగా ఉండి, సాంకేతికంగా బలంగా ఉండి, సంపద పోగుబడిన దేశం, తన శక్తియుక్తులతో ఇతర దేశాల నుండి ముడిసరుకును చౌకగా తెచ్చుకునే అమెరికా, అపారమైన వనరులున్న సువిశాలమైన అమెరికా ఇప్పుడు తన కంపెనీలు లాభపడాలి, ఇప్పుడున్న దానికంటే ఎక్కువ లాభపడాలి, దానికి ప్రపంచమంతా పన్నులు కట్టాల్సిందే అంటున్నాడు. కెనడా, మెక్సికో, బ్రెజిల్, భారత్, యూరోపియన్ యూనియన్, చైనా ఇట్లా అన్ని దేశాలు దీన్ని భరించాల్సిందే అంటున్నాడు. నిజానికి ట్రంప్ రాగానే ఏమన్నాడు? మెక్సికో, కెనడా మీద 25% ట్యాక్స్ వేశాను పోండి అన్నాడు. కాస్త ఆగి ఒక నెల రోజులు వెసులుబాటు ఇచ్చాడు. ఆ తర్వాత చైనా మీద 10% ట్యాక్స్ వేస్తున్నా అన్నాడు.
ఆ తర్వాత చైనా మీద 10% ట్యాక్స్ వేస్తున్నా అన్నాడు. ఇప్పుడు అది ఇది కాదు, మీరెంత ట్యాక్స్ వేస్తే మేము కూడా అంతే వేస్తాం అంటున్నాడు. అది భారతా మరో దేశమా అనేది లేదు. మాపై తక్కువ ట్యాక్స్ వేస్తే మేము కూడా తక్కువ వేస్తాం. మీరు ఎక్కువ ట్యాక్సులు వేస్తే మేము కూడా ఎక్కువ ట్యాక్సులు వేస్తాం. ఇదే ఇప్పుడు ట్రంప్ చెప్తున్నాడు. నిజానికి ట్రంప్ గతంలో ఉన్నప్పుడే దీనికోసం ప్రయత్నించాను, కానీ పెద్దగా ప్రయోజనం రాలేదు. ఇప్పుడు మాత్రం ఊరుకునేది లేదు అంటున్నాడు. కనీ విని ఎరుగని స్థాయిలో మాపై పన్నులు వేస్తున్నారు, ఇది న్యాయం కాదు అంటున్నాడు. సో ఇప్పుడు మన దేశంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతోంది అంటే, మనం ఏం ఎగుమతి చేస్తున్నాం, దానికి ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మన దేశం నుంచి అమెరికా వెళ్ళే వాటిలో పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి, ఫార్మా ఉత్పత్తులు ఉన్నాయి, ముత్యాలు, టెలికమ్యూనికేషన్ పరికరాలు, ఇంకా బట్టలు, ఎలక్ట్రానిక్ యంత్రాలు, ఇట్లా ఇవన్నీ భారత్ నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున వెళ్తున్నాయి. ఇక మనం ఇంపోర్ట్ చేసుకునే వాటిల్లో ముడి చమురు ఉంది, దాని అనుబంధ ఉత్పత్తులు ఉన్నాయి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంది, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు, పవర్ ప్లాంట్ పరికరాలు, విమానాలు, వాటి విడిభాగాలు, మెడికల్, మిలిటరీ పరికరాలు, ఇవన్నీ అమెరికా నుంచి మన దేశానికి వస్తున్నాయి. ఇప్పుడు రెండు దేశాల మధ్య వాణిజ్యం $200 బిలియన్ వరకు ఉందనుకుంటే, దాన్ని $500 బిలియన్ చేయాలి అని ట్రంప్, మోదీ ఈ ఇద్దరు సమావేశంలో అనుకున్న మాట. అంటే మేము ఎక్కువ ఎగుమతి చేస్తాం, మీరు కొనుక్కోండి, ఎక్కువగా ట్యాక్సులు వేయకండి, మాకు లాభాన్ని ఇవ్వండి, ఇది ట్రంప్ చెప్తున్న మాట. అంటే అక్కడ అమెరికన్లపై ట్యాక్సులు ఎత్తేస్తున్నా అని చెప్తున్న ట్రంప్ ఇప్పుడు టారిఫ్లు వేసి ఆ లోటుని పూడ్చుకుంటాను అంటున్నాడు. అమెరికా మాట కాదని ప్రపంచంలో ఏ దేశం బతికి బట్టకట్టలేదు కాబట్టి, అమెరికాకు ఎదురు చెప్పి ఎవరు ఎదురు నిలబడలేరు అని ఆ దేశం కూడా భావిస్తుంది కాబట్టి, అన్ని దేశాలపై ట్యాక్సులు వేసి పిండుకుంటాను, నా ఖజానాను నింపుకుంటాను అంటున్నాడు ట్రంప్. అంటే డాలర్ బలంగా ఉండాలి, అమెరికా కంపెనీలు బలంగా ఉండాలి, దీనికి ప్రత్యామ్నాయంగా ఎవరైనా తోక జాడిస్తే 100% ట్యాక్సులు వేస్తాను అని ఆల్రెడీ బ్రిక్స్ దేశాలను హెచ్చరించాడు. సరే, ఇప్పుడు మోదీ ఏమంటున్నారంటే, మీది మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాది మీగా అంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్, ఈ రెండు కలిస్తే మెగా అవుతుంది అంటున్నారు. మరి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో కాలం చెప్తుంది. సరే, కాసేపు మన దేశాన్ని పక్కన పెట్టి ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్తో మిగతా దేశాల పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. నిజానికి అమెరికా ప్రపంచంలోనే లార్జెస్ట్ గూడ్స్ ఇంపోర్టర్. 2022లో $3 ట్రిలియన్ ఉత్పత్తుల్ని అమెరికా ఇంపోర్ట్ చేసుకుంది. ఇందులో ఎక్కువ భాగం చైనా నుండే చేసుకుంది. అంటే దాదాపు 16.5% చైనా నుండే అమెరికాకు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో మెక్సికో, కెనడా, జపాన్, జర్మనీ ఇట్లాంటి దేశాలు ఉన్నాయి. మెక్సికో అయితే తన ఉత్పత్తుల్లో 83% అమెరికాకే పంపుతోంది. కెనడా 76% ఎగుమతులు చేస్తోంది. ఇక అమెరికా ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే, అమెరికా ప్రపంచంలోనే రెండో లార్జెస్ట్ గూడ్స్ ఎక్స్పోర్టర్. చైనా మొదటి స్థానంలో ఉంటే అమెరికా రెండో స్థానంలో ఉంది. అమెరికా ఎగుమతుల విలువ 2022లో $2.1 ట్రిలియన్. అమెరికా ఎగుమతులు ఎక్కువగా ఏ దేశానికి ఉన్నాయంటే కెనడా, మెక్సికో, చైనా, జపాన్, యూకే లాంటి దేశాలకు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా రెసిప్రోకల్ ట్యాక్స్ వేస్తే దీని ప్రభావం మనకంటే ఎక్కువ చైనా, మెక్సికో, కెనడాలపై ఉంటుంది ఖచ్చితంగా. ఈ మూడు దేశాలతో అమెరికాకు వాణిజ్య లోటు అత్యధికంగా 65% ఉంది. సో ఇప్పుడు రెసిప్రోకల్ ట్యాక్స్తో మన దేశంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే, మన దేశం బట్టలు ఎగుమతి చేస్తుంది అమెరికాకు, ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది, ఐటీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. వీటి ధరలు అమెరికాలో పెరుగుతాయి ట్యాక్స్ పెంచడం కారణంగా. అవి అమ్ముడవటం కష్టమవుతుంది. అదే సమయంలో మన దగ్గరకు వచ్చే అమెరికా ఉత్పత్తుల రేట్లు తగ్గుతాయి. అమెరికా కంపెనీలు ఫ్రీగా వ్యాపారం చేసుకోగలుగుతాయి. మన కంపెనీలకు నష్టం వస్తుంది. ఇది ఖచ్చితంగా అమెరికాపై కూడా ప్రభావం చూపుతుంది. ఎట్లా అంటే అమెరికా ఎగుమతులకు కూడా సమస్య అవుతుంది. అమెరికాలో చాలా వస్తువుల ధరలు పెరుగుతాయి. అది కూడా అక్కడ ద్రవ్యోల్బణానికి కారణం కావచ్చు. బయట దేశాలు ప్రతిస్పందనగా ఇట్లాగే ట్యాక్సులు పెంచితే వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేయడం కష్టమవుతుంది. ఆల్రెడీ చైనా పోటాపోటీగా ట్యాక్సులు వేస్తుంది. చైనానే కాదు, మరికొన్ని దేశాలు కూడా అమెరికాని ధిక్కరించే పరిస్థితి వచ్చిన ఆశ్చర్యం లేదు. ప్రపంచ దేశాలు కొత్త మార్కెట్లను ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం అంటే ఒక అమెరికానే కాదు, ఒక సంక్షోభం నుండి కొత్త పరిష్కారం వస్తుంది, కొత్త శక్తులు పుడతాయి. కాబట్టి ఫలితాన్ని ఇప్పుడే చెప్పే పరిస్థితి ఉండదు. సో ఈ ట్రేడ్ వార్ని తెరలేపిన ట్రంప్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద కుదుపుకైతే కారణమవుతున్నాడు. ఇది మాత్రం క్లియర్.